దేవుని వాక్యం చదువుదాం. హెబ్రీయులకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. నాతో కలిసి చదవండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. మరోమారు చదువుదాం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రభు ఈ వచనం మన ధ్యానం కొరకై ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఆమెన్ చెప్తారా? ఓకే. ప్రియులారా, మరి మీతో కలిసి ప్రభువుని ఆరాధించే అవకాశాన్ని ప్రభు కలిగించినందుకు నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రేమతో ఆహ్వానం ఇచ్చిన దేవుని దాసులు పాల్ వీరాంజనేయులు గారికి, వారి కుటుంబానికి, సంఘమైన మీకు కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి స్థానిక సంఘాలు కలిగిన వారు ఆదివారం సంఘానికి దూరంగా ఉండడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను ఆదివారం ఊర్లో ఉంటే 3 స్థలాలకు ఆరాధన పని చూసుకోవడానికి పోతాను. మాకు 3 సందేశాలుంటాయి. అంటే ఒక్కో స్థలంలో నేను లేకపోతే ముగ్గురిని పురమాయించాలి. అంటే 3 స్థలాలకు 9 మందిని ఏర్పాటు చేయడం అంటే అది కొంచెం సర్కస్‌లా ఉంటది. ఏదేమైనా దేవుడు తన విశేష కనికరంలో సరైనటువంటి బాధ్యత గల సహోదరులను దేవుడిచ్చాడు. కనుక నేను కొంచెం అప్పుడప్పుడు ఇలా బయటకి తిరగగలుగుతా ఉన్నాను. మరి మీతో కలిసి ప్రభువుని ఆరాధించడం చాలా మీనింగ్‌ఫుల్ టైం. చాలా అర్థవంతమైన సమయం. ప్రభువుని ఆరాధించుకునే గడియలు దేవుడిచ్చినందుకు ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, మీకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగోళ్ళు తీసుకోవడమే గాని ఇవ్వడం రా. వందనాలకు ప్రతివందనాలు చెప్తే బాగుంటుందిగా. అమ్మ అందరికీ వందనాలు. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఆ! చాలా సంతోషం. చదువుకున్న ఈ వచనంలో నుండి ప్రభువు మనతో మాట్లాడినట్లు బాలుడైన సమూయేలు అడిగినట్లు ఒక మాట అడుగుదాం. ప్రభువా, నీ దాసుడు ఆలకించును, సెలవిమ్మని సహోదరులు. ప్రభువా, నీ దాసురాలు ఆలకించును, సెలవిమ్మని సహోదరీలు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే నా సందేశాన్ని ఆరంభిస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. మా పరమ తండ్రి, మేము ఈ చోటికి నిన్ను ఆరాధించడానికి నీ మందిరానికి చేరి వచ్చాము. ఆరాధన సందేశం విని ఎల్షద్దాయ్ అనబడిన నిన్ను మా హృదయపూర్వకంగా ఆరాధించి మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు సరిపోయిన దేవుడవు, మాకు నీడనిచ్చు దేవుడవు, మమ్మలను పోషిస్తున్న దేవుడవు. ఓ దేవా, మీరు మమ్మలను తృప్తిలోనికి నడిపిస్తున్న దేవుడవు, క్రమశిక్షణ చేస్తున్న దేవుడవు. అటువంటి నీవు నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మాకు దొరికినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన ఆ మహత్తరమైన కార్యం, సిలువ యాగమున బట్టి ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి సంఘములో మేము సభ్యులమై నిన్ను మా హృదయపూర్వకంగా ఆరాధించడానికి మీరిచ్చిన మంచి సమయాల కొరకై మా హృదయపూర్వకమైన స్తుతివందనాలు చెల్లిస్తూ, సంఘంగా, సమూహంగా, సావాసంగా మేమంతా కలిసి ఆరాధిస్తూ ఉండగా మా స్తుతులపై ఆసీనుడవైన దేవుడవు, మా మధ్య మీరు ఉన్నారని నమ్ముతూ కొద్ది నిమిషాలు నీ మాటలు వినగోరుతున్నాము. మీరే మాతో మాట్లాడమని, మేము నేర్చుకోవలసిన సంగతులను నేర్పించమని క్రీస్తు ప్రభు పేర స్తోత్రించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు
ఏ కాలములోనైనా చదవదగ్గ పుస్తకాలు. ఏ కాలంలోకైనా ఇవి సూట్ అవుతాయి. మరి విశేషంగా ఈ ప్రస్తుత దినాలలో బైబిల్‌లో ఒక 2 పుస్తకాలు నేటి క్రైస్తవులు ధ్యానం చేయటం అవసరమేమో అని నాకనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం, నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈ 2 పుస్తకాలు ఈ వర్తమాన కాలములో, ఈ దుష్ట యుగంలో మనం ధ్యానం చేయవలసిన పుస్తకాలేమో అని నాకనిపిస్తూ ఉంటుంది. ఎందుకనిపిస్తుందో నా సందేశం చెబుతున్నప్పుడే మీకు అర్థమైపోతుంది. కనుక శ్రద్ధగా, సావధానంగా వినండి. హెబ్రీయులు అంటే యూదా మతానికి చెందినవారు. అసలు హెబ్రీయుడు అనే మాటకు అర్థం ఏంటనంటే నది దాటి వచ్చినవాడని అర్థం. ఆదికాండం 14 అధ్యాయంలో హెబ్రీయుడు అనే పేరు అబ్రాముకి ఇవ్వబడింది. ఎందుకనంటే యూఫ్రాటీసు నది అద్దరి నుంచి ఇద్దరికి వచ్చినవాడు గనక అబ్రాముకు హెబ్రీయుడు అన్న పేరొచ్చింది. అతని పొట్టలోంచి వచ్చిన పిల్లలందరికీ హెబ్రీయులు అనేటువంటి నామం అది అనుగ్రహించబడింది. మెట్టుకు హెబ్రీయులు అంటే యూదా మతానికి చెందినవారు. అయితే వారి యొద్దకు సువార్త వచ్చినప్పుడు వారు క్రైస్తవులుగా వారు మారారు. వారు ఏనాడైతే క్రైస్తవులుగా మారారో, వారి మతాన్ని విడిచి మార్గంలోకొచ్చారో, వారు ఆచారాలు విడిచి ఆత్మీయతలోకొచ్చారో, వారు మోషేను విడిచి యేసు ప్రభు దగ్గరకొచ్చారో, వారు చాలా ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. వారు ఏ పరిస్థితుల గుండా ప్రయాణం చేశారో ఇదే పుస్తకంలో రాసి ఉంది. చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32-34 వచనాల్లో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క జత మీకు కనబడుతుంది. ఒక్కొక్క వచనంలో ఒక జత అనుభవాలు కనబడతాయి. చూడండి, 32వ వచనం ఇలా ఉంది. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. ఈ వచనములో శ్రమలు, పోరాటాలు. వారు ప్రభువుని నమ్మి ప్రభువుని వెంబడిస్తున్న కారణం చేత వారు శ్రమలను, పోరాటాన్ని అనుభవించవలసి వచ్చింది. ఇది ఒక వచనములో ఉన్న ఒక జత. 33వ వచనం చూడండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఈ వచనంలో మరో జత ఉంది. అది నిందలు, బాధలు. వారు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వారికి సుఖము, సౌఖ్యము రాలేదు. వారికి నిందలు, బాధలు వచ్చాయట. అమ్మా గమనిస్తున్నారా? ఇప్పుడు మనకు 4 సంగతులు. తర్వాత 34వ వచనంలో మరో జత ఉంది చూడండి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనది అయిన స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటేరని ఉంది. ఈ వచనంలో మరో జత ఉంది. అదేంటనంటే ఒకటి ఖైదు, మరొకటి ఆస్తులు కోల్పోవడం. కొంతమంది జైలు పాలవుతున్నారు, మరికొంతమంది ఆస్తులను పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చదివిన 3 వచనాల్లో 6 అనుభవాలు: శ్రమలు, పోరాటాలు, నిందలు, బాధలు, చెరసాల, ఆస్తులు లూటీ చేయబడ్డం. ఈ 6 పరిస్థితులు వీళ్ళకి రాగానే సహజంగా యూదులకు కష్టాలు వచ్చినప్పుడు ఏమి జ్ఞాపకం వస్తుందో ఊహించండి. సహజంగా యూదులకు ఇలాంటి కష్టాలు వస్తే వారికి మొట్టమొదట ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా మీకు? ఇక్కడ ఉన్నారా లేదా? మీరేంటో అట్లా గుడ్లప్పకని చూస్తుంటే భయం వేస్తా ఉంది. చెప్పండమ్మా. ఏమండి, ఇలాంటి పరిస్థితులు వస్తే వారికి మొట్టమొదట ఏం జ్ఞాపకం వస్తుందో చెప్పనా? చూపిస్తాను చూడండి వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందో. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను
నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీయు నీకు సంభవించును. హ, ఈ వచ్చిన వారి జ్ఞాపకం వస్తే సహజంగా, ఎందుకనంటే ధర్మశాస్త్రం పట్టుకొని బ్రతుకుతున్నారే, ఇన్ని కష్టాలు వచ్చాయంటే మేము దేవుని ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు వినకుండా అయిపోయినామా, అందుకే మాకు శాపాలు వచ్చాయా అని అనిపిస్తుంది. నిజంగానే వాళ్ళకి అలా అనిపించడం తప్పేమీ కాదు. ఎందుకో చెప్తాను వినండి ప్రియమైన స్నేహితులారా. వారు యూదా మతానికి చెందిన వారు క్రైస్తవ్యంలోకి రాగానే ఈ 6 రకాల పరిస్థితులు వారికి సంభవించినప్పుడు ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకో చెప్తాను వినండి. వారు మతంలో ఉన్నప్పుడు, వారు మార్గంలోకి వచ్చినప్పుడు, వారు మోషే కింద ఉన్నప్పుడు, వారు యేసుక్రీస్తు కిందకు వచ్చినప్పుడు, వారు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు, వారు కృప కింద ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు వేరువేరుగా అయిపోయినాయి. యోధా మతానికి ఫౌండేషన్ ఏంటి అంటే హై ప్రీస్టుడ్, ప్రధాన యాజకుడు ఉంటాడు. ఇప్పుడు ఆరోను లేవి ప్రధాన యాజకత్వం, యేసు ప్రభే మా ప్రధాన యాజకుడని మతములో ఉన్న ప్రధాన యాజకత్వాన్ని వీరు బ్రేక్ చేశారు. యోధా మతంలో ఉండేది వింటున్నారా మీరంతా? ధర్మశాస్త్రం ఉంటుంది, పాత నిబంధన ఉంటుంది. యేసుక్రీస్తునందు దేవుని ప్రజలకు నూతన నిబంధన ఉంటుంది. ఈ నూతన నిబంధనతో పాత నిబంధన బ్లాక్ని ఇట్లా పడగొట్టేశారు వాళ్ళు. వినండి చెప్తాను. మూడో బ్లాక్ ఏంటనంటే వాళ్ళకి ప్రత్యక్ష గుడారపు ఆరాధన ఉంటుంది, శాంక్చురీ వర్షిప్ ఉంటుంది. యేసుక్రీస్తునందు ఎక్కడని కాదు, అక్కడని కాదు, ఎక్కడైనా దేవుని ఆరాధించవచ్చని ఒక స్వేచ్ఛ వాతావరణంలోకి వచ్చారు. ఇప్పుడు మేము ఆరాధించిన ప్రతిసారి మా ఆరాధన దేవుని దగ్గరికే పోతుంది అన్న అనుభూతులకు వెళ్ళారు. కనుక ప్రత్యక్ష గుడారపు ఆరాధన విధానాన్ని బ్రేక్ చేశారు. వింటున్నారా మీరంతా? యేసు ప్రభు యాజకత్వంతో లేవి యాజకత్వాన్ని పడగొట్టారు క్రైస్తవులు. కొత్త నిబంధనతో పాత నిబంధన పడగొట్టారు. అర్థమవుతుందా? ఈ ఎక్కడైనా ఆరాధించవచ్చని ఆరాధన స్వేచ్ఛతో ప్రత్యక్ష గుడారపు ఆరాధనను బ్రేక్ చేశారు. యోధా మతంలో జంతు బలి ఉంది. వారి పాపక్షమాపణ కొరకు గొర్రె పిల్లను, మేక పిల్లను, కోడి దూడను అర్పిస్తారు. ఇప్పుడు నూతన నిబంధనలో మా బలి అర్పణ కొరకు యేసుప్రభే బలి నాడు, ఇక జంతువులతో పని లేదని యానిమల్ సాక్రిఫైజ్ని బ్రేక్ చేసేశారు. అర్థమవుతుందా? కనుక మతంలో ఉన్న ఈ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో, ప్రీస్టుడ్, శాంక్చురీ, ఓల్డ్ కవెనెంట్, అలాగని యానిమల్ సాక్రిఫైస్, ఇవన్నీ వదిలేసి వచ్చేసారు. వెంటనే వీళ్ళకి ఏమనిపిస్తుందనంటే, అవునవును, ద్వితోపదేశ కాండం 28:15లో మోషే చెప్పాడు, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టేస్తే ఈ శాపములన్నీ కలుగుతాయి అన్నాడు. కనుకనే శ్రమలు వచ్చినాయంటే, పోరాటాలు వచ్చినాయంటే, నిందలు వచ్చాయంటే, బాధలు వచ్చాయంటే, జైలు పాలయ్యామంటే, చివరికి మన ఆస్తులు లూటీ చేయబడుతున్నాయంటే మన శాపం కిందకు వెళ్ళిపోయినామేమో అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటుండగా వాళ్ళకు స్లోగన్ వినబడుతుంది. ఏంటా స్లోగన్ చెప్పన? గర్వాపసి. గర్వాపసి అంటే తెలుసా? తెలీదా? అమ్మ, గర్వాపసి అంటే తెలీదా? ఈ తరంలో ఉన్న మీకు గర్వాపసి అని తెలియకపోతే నంద్యాలలో కర్రలు తెచ్చి సిలువేసి చంపేయాలి మిమ్మల్ని అందరినీ. గర్వాపసి అంటే ఏంటో తెలుసా? మళ్ళీ మీ పాత మతానికి వచ్చేయండి. ఈ రోజున భారతదేశంలో ఇదే స్లోగన్ వినబడుతుందండి. మా వైపు ఎక్కడ పడితే అక్కడ గర్వాపసీలు చేస్తున్నారు. యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ప్రలోభానికి లొంగో భయపడో వారు గర్వాపసి అయిపోతున్నారు. ఏదో పాత మతానికి పోతున్నారట. వీళ్ళు కూడా అదే మాట వినబడుతుంది. మీకెందుకురా బాబు ఈ శ్రమలు, పోరాటాలు? మీకెందుకు ఈ నిందలు, బాధలు? మీరెందుకు జైలు పాలవ్వటం? మీరెందుకు మీ ఆస్తులు మీరు కోల్పోవడం? వచ్చేయండి మన పాత మతానికి, యోధ మతానికి వచ్చేయండి. అప్పుడు దేవుడు ఈ రచయితను లేపి, ఒరే బాబు, వీళ్ళంతా వెనక్కి మతానికి పోదాం అనుకుంటున్నారు కాబట్టి వారికి పత్రిక రాయమంటే 13 అధ్యాయాలు ఈ పత్రికను ఎందుకు రాశాడో చూపిస్తాను చూడండి. 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38, 39 వచనాలు. 38, 39 వచనాలు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు.
అయితే మనం నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్న. ఒకవేళ మనం వెనుక తీసామనుకోండి, వినండి వినండి, దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. ఒకవేళ మనం వెనుక తీసామనుకోండి, మన ఆత్మను నశింపజేసుకునే వాళ్ళం అవుతాము. కనుక మీరు వెనుదిరగకండి, మీరు ముందుకే పొండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే హీబ్రూ రైటర్ ఏమంటున్నాడనంటే, ఒక పాట నేర్పిస్తున్నాడు వీళ్ళకి. ఏంటి ఆ పాట చెప్పనా? ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. దో ఆల్ మే లీవ్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఇప్పుడు అడుగుతాను, ఈ పాట ఎవరిది? వెళ్దామందా? వెళ్దామందా చెప్పండి ఈ పాట. ఆ, సండే స్కూల్ పిల్లగా బాగా నేర్పిస్తున్నారు కానీ ఈ పెద్దాలకే మైదా రోగం వచ్చిందో వీళ్ళు పాడడం మానేసి. కనీసం ఆ పెంటకోస్టల్ చర్చోళ్ళైనా దాని తెలుగులో చాలా బాగా రాశారు. అదైనా పాడుకోవాలి అప్పుడప్పుడు. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితని, నే వెనుదిరుగా నీ వెనుకాడను. అర్థమవుతుందా? మనం వెనుక తిరగకూడదు. మనం వెనుక తిరిగినట్లయితే దేవునాత్మక మనలో సంతోషం ఉండదు. మనం వెనుక తిరిగినట్లయితే మనం ఆత్మను నశింపజేసుకునే వారం అవుతాము. మీరు మతాన్ని వదిలారు, మార్గంలోకి వచ్చారు, మోషేను వదిలారు, యేసు దగ్గరకు వచ్చారు, ధర్మశాస్త్రం వదిలారు, కృప దగ్గరకు వచ్చారు. ఇదే దేవుడు మీ యొద్ద నుంచి కోరుకున్నది. మతం నా దగ్గర నుంచే వచ్చింది, మంచిది. మోషేని నేనే వాడుకున్నా, మంచోడు ఆయన. ధర్మశాస్త్రం నా దగ్గర నుంచి వచ్చింది, మంచిది. కానీ ఈ మంచిదానికంటే బదులుగా నేను శ్రేష్టమైన దాన్ని ఇస్తున్నానుగా నా కుమారుడైన యేసుక్రీస్తులో. చెప్పండి చెప్పండి, మంచిది మనకు కావాలా, శ్రేష్టమైనది కావాలా? గుడ్ మంచిదా? అదే అదే గుడ్ అనేది మంచి అనుభవమా, లేకపోతే బెటర్ అనేది మంచి అనుభవమా? చెప్పండి చెప్పండి చెప్పండి, ఏంటమ్మా? కొన్నిసార్లు గుడ్డు దగ్గర ఆగి బెటర్ పోగొట్టుకుంటాం మనం. మంచి దగ్గర ఆగిపోయి శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటాం మనం. అందుకని హెబ్రీ గ్రంథకర్త ఈ 13 అధ్యాయాల్లో 13 శ్రేష్టమైన సంగతులు రాశాడు. 13 అంకెలు వేసుకుంటే వరుసగా చెప్తా. 13 అంకెలు వేసుకోండి, వరుసగా చెప్పేస్తా. మొదటి అధ్యాయంలో శ్రేష్టమైన వ్యక్తి, బెటర్ పర్సన్. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, ఆయన పేరే యేసుక్రీస్తు అని మొదటి అధ్యాయంలో రాసి బెటర్ పర్సన్. రెండవ అధ్యాయంలో బెటర్ సాల్వేషన్. వినండి వినండి, శ్రేష్టమైన రక్షణ. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం అంటాడు రెండవ అధ్యాయంలో. మూడవ అధ్యాయంలో శ్రేష్టమైన పిలుపు ఏమంటుందో తెలుసండి. మూడో అధ్యాయంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన ఓ పరిశుద్ధ సహోదరులారా, మీ పిలుపు శ్రేష్టమైన పిలుపు అన్నాడు. అది పరలోక సంబంధమైన పిలుపు అన్నాడు. అది మూడవ అధ్యాయం. నాలుగో అధ్యాయం దగ్గరకు వచ్చి చూశారనుకోండి, మన ముందు శ్రేష్టమైన విశ్రాంతి ఉంది, బెటర్ రెస్ట్. యెహోషువ వలన కనాన్లోకి మీరు వచ్చారు, మీ పితరులు, అది గుడ్ రెస్ట్. ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు వచ్చేది బెటర్ రెస్ట్ అన్నాడు. అమ్మా వింటున్నారా? శ్రేష్టమైన వ్యక్తి, శ్రేష్టమైన రక్షణ, శ్రేష్టమైన పిలుపు, శ్రేష్టమైనటువంటి విశ్రాంతి. ఐదవ అధ్యాయంలో శ్రేష్టమైన యాజకత్వం కింద వచ్చారు. మీరు వచ్చింది లేవి యాజకత్వం కాదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉన్న యాజకత్వానికి వచ్చినారు అన్నాడు. ఆరవ అధ్యాయంలో మీరు శ్రేష్టమైన గోల్, ఏమంటే ఒక గొప్ప శ్రేష్టమైన లక్ష్యం ఉంది, గురి యొద్దకు మీరు వచ్చారు, సంపూర్ణులు అవ్వడమే మీ లక్ష్యంగా పెట్టుకోండి అన్నాడు. ఆరవ అధ్యాయం. ఏడవ అధ్యాయంలో శ్రేష్ఠుడైన గొప్ప ప్రధాన యాజకుడి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువారు ఏమంటే యాజకుడు కాదు, అలాగనే ప్రధాన యాజకుడు కాదు, ఆయన గొప్ప ప్రధాన గ్రేట్ హై ప్రీస్ట్. ఏడవ అధ్యాయం అంతా కూడా గొప్ప ప్రధాన యాజకుని గురించి మాట్లాడే అధ్యాయం. ఎనిమిదో అధ్యాయంలో మీరు శ్రేష్టమైన నిబంధనకు వచ్చారు, మీరు బెటర్ కవనెంట్, న్యూ కవనెంట్ అన్నాడు. తొమ్మిదో అధ్యాయంలో మీరు బెటర్ శాంక్చురీ, శ్రేష్టమైన ఆరాధన స్థలానికి పరలోకమందు సేవ చేసే వాళ్ళయ్యారు మీరు అన్నాడు. వింటున్నారా మీరంతా?
10వ అధ్యాయంలో శ్రేష్టమైన బలి అర్పణ దగ్గరకు వచ్చాయి. బెటర్ సాక్రిఫైస్. మీరు యానిమల్ సాక్రిఫైస్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కాదు, దేవుని కుమారుడే మీ కొరకు బలి అర్పణ చేసినాడు. మీరు బెటర్ సాక్రిఫైస్ దగ్గరకు వచ్చినారు. 11వ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్వాసములోకి వచ్చారు, మీరు బెటర్ ఫెయిత్. 12వ అధ్యాయంలో మీరు శ్రేష్టమైన పరుగుకు వచ్చారు, బెటర్ రేస్ అన్నాడు. 13వ అధ్యాయంలో శ్రేష్టమైన క్రైస్తవ జీవితానికి వచ్చి బెటర్ క్రిస్టియన్ లైఫ్కి మీరు వచ్చిన వాళ్ళు, మీవన్నీ శ్రేష్టమైనవేనరా బాబు. మోషే వలన మంచి వచ్చాయి, యేసు వలన శ్రేష్టమైన వచ్చాయి. మీ పాత మతంలో మంచి ఉన్నాయి, నేను ఏర్పరిచిన మార్గములో ఎవడి శ్రేష్టమైన ఉన్నాయి. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయాలు. కనుక 13 శ్రేష్టమైన సంగతులు 13 అధ్యాయంలో రాసి ఉంటేను, నేను ఈ పూట 4 అధ్యాయం ఆధారంగా చేసుకుని, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది అన్న ఒక అంశమును ఆధారంగా చేసుకొని, మన ముందు శ్రేష్టమైన విశ్రాంతి ఉందంట, దాని గురించి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుంది చెప్పే మాట తల్లి. కనుక మనం శ్రేష్టమైన విశ్రాంతిని గురించి మనం నేర్చుకుంటాం. ప్రియులారా, ఎప్పుడైనా బైబిల్ని ఇంటర్ప్రెట్ చేసినప్పుడు దాన్ని హెర్మెనెటికల్ ప్రిన్సిపల్స్ అంటారు. బైబిల్ భాష్యపు నియమాలలో ఒక నియమం ఏంటనంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్ అని అంటారు. ఏదైనా ఒక విషయం మనకు అర్థం కావాలంటే బైబిల్లో మొట్టమొదటి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆలోచించాలట. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షనింగ్ అన్నారు. సరే, విశ్రాంతి గురించి మొట్టమొదటి ఎక్కడుంటుంది? ఏంటి అలా చూస్తున్నారు? చెప్పండి. ఆదికాండం 2వ అధ్యాయం చెప్పండి, ఎక్కడుంది? 2వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇక్కడి నుంచి నాతో కొంచెం ప్రయాణం చేయండి. 2:2 ఇలా ఉంది. దేవుడు చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి ఆయన విశ్రమించెను. బైబిల్లో వ్రాయబడిన ఫస్ట్ రెస్ట్ ఇక్కడే ఉంది. మొట్టమొదటి విశ్రాంతి వినండి. ఈ విశ్రాంతి పరిశుద్ధమైన విశ్రాంతి అంట. ఈ విశ్రాంతి ఆశీర్వదించబడిన విశ్రాంతి అంట. ఇక్కడ రాసి ఉంది, ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను అని ఉంది కదా. ఇప్పుడు విశ్రాంతి అనే మాట కొంచెం అర్థం కావాలి. దేవుడు విశ్రమించాడంటే ఏం చేసి ఉంటాడు చెప్పండి నాకు? మీరు విశ్రాంతి తీసుకుంటున్నారంటే మీరు ఏం చేస్తారో చెప్పండి నాకు. ఏంటమ్మా? పర్లే నేనేమనుకోను. ఏంటమ్మా? నిద్రపోతారు. నిద్రపోతారు. మరి దేవుడు విశ్రమించెను అని ఉంటే దేవుడు నిద్రపోయినాడా? ఏంటి చుచ్చు అని పిలుస్తున్నారు? కుక్క పిల్లలు పిలిచిన నోటితో చెప్పండి. దేవుడు విశ్రమించినాడంటే దేవుడు కునుకుతాడా, నిద్రపోతాడా? మనమే చెప్తాం కదా. అమ్మా చెప్పండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. మరి విశ్రాంతి తీసుకున్నాడంటే మీనింగ్ ఏంటండి? ఈ మీనింగ్ తెలియని క్రైస్తవుల గుంపు మేము విశ్రాంతి దినం పాటిస్తున్నాం, మీరు ఆదివారం వాళ్ళు, మేము శనివారం వాళ్ళవి, మేము ఎంత నిష్టో, మేము ఎంత సిన్సియరో అనుకుంటున్నారు. పాపం మన అన్నదమ్ములు, మనోళ్ళే వాళ్ళంతా, పయ్యోలేం కాదు. అసలు విశ్రాంతి అనే దానికి నీకు అర్థం తెలిసి ఏడిచిందిరా అన్నదమ్ముడా. అమ్మ వింటున్నారా లేదా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, విశ్రాంతి అంటే ఏమి అర్థం? కునకడం కానప్పుడు, నిద్రపోవడం కానప్పుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, కాబట్టి దేవుడు విశ్రమించెను అంటే అర్థం ఏంటి? ఏంటమ్మా? ఏంటో పర్లేదు చెప్పండి. దేవుడు విశ్రమించనంటే అర్థం ఏంటి అమ్మా? ఈ తండ్రిని ప్రార్థన చేస్తూ ఉంటాడా? థ్యాంక్ యూ అక్క, కూర్చోండి. థ్యాంక్ యూ. రైట్. పర్లేదు మాట్లాడివ్వండి. అమ్మ వినండి, విశ్రాంతి దేవుడు విశ్రమించినంటే అర్థం ఏంటో ఇది అర్థం కావాలంటే యెషయా గ్రంథం 66 అధ్యాయానికి పోవాలి. యెషయా గ్రంథం 66 అధ్యాయానికి రండి, చూపిస్తాను. దేవుని రెస్ట్ ఏంటో అక్కడ రాసుంది, మీ కొరకే చదువుతున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఇలా రాసి ఉంది.
యెషయా 66:1 యెహోవా ఎలాగో ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను నా విశ్రమ స్థానముగా దృష్టించుచున్నాను. ఆకాశము నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం. నేను విశ్రాంతి తీసుకోవడానికి మీరు కట్టే గుడులెంత, మీరు కట్టే గోపురాలెంత, మీరు కట్టే బిల్డింగులు ఏమి సరిపోతాయి నాకు? నేను రెస్ట్ తీసుకోవడానికి మీరు గుడి గోపురాలు కడతారా మీరు? అవన్నీ నా హస్తకృత్యాలే కదా, అవి నాకు సరిపోతాయా? మరి నా విశ్రాంతి ఎక్కడుందనంటే, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో, అమ్మ వింటున్నారా, వాడే నా విశ్రాంతి చోటు. అర్థమవుతుంది చెప్పే మాట. 6వ దినమున చేయబడిన ఏమంటే మానవులు 7వ దినాన్ని దేవుని ముందు వణికి దీన మనసుతో ఏమండి దేవుని మాట వినగలిగి దేవునితో సావాసం చేయగలిగి మనుషులు కనబడగానే ఈ మనుషుల దగ్గర దేవునికి రెస్ట్ వచ్చింది. ఒక విషయం చెప్పనా, దేవుని విశ్రాంతి ఎవరంటే నువ్వే. దేవుని విశ్రాంతి ఎవరంటే నేనే. వింటున్నారా మీరంతా? అర్థమవుతుందని చెప్పామంట. నేను గుడిలో నేను విశ్రాంతి తీసుకోను, మీరు కట్టే గోపురాల్లో విశ్రాంతి తీసుకోను, అవన్నీ నా హస్తకృత్యాలు. అయితే ఎవడు నా మాట విని దీనుడై వణుకుతాడో వాడినే నా విశ్రమ స్థానముగా నేను చూస్తున్నాను. అర్థమవుతుందండి? దేవుడు మనిషితో ఉంటే దేవునికి విశ్రాంతి, మనిషి దేవునితో ఉంటే మనిషికి విశ్రాంతి, అంతే. దేవుడు మనిషితో ఉంటే దేవునికి విశ్రాంతి, మనిషి దేవునితో ఉంటే మనిషికి విశ్రాంతి. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న పరిశుద్ధమైన ఆశీర్వదించబడిన ఆ విశ్రాంతిలో ఒక విషయం చెప్పనా, ఒక 3 లేవండి, ఒక 3 లేవు. ఆ విశ్రాంతిలో లేని ఒక 3 చూపిస్తాను. అరే దేవుడి విశ్రాంతి తీసుకున్న విశ్రాంతిలో 3 లేవా? అవును లేవు. ఏమి లేవో చెప్పనా మీకు? అందులో మొట్టమొదటిది, పాపం వల్ల వచ్చిన జీతం ఆ విశ్రాంతిలో లేదు. ఉందా? మాట్లాడరే? ఇంకా ఆదాము వాళ్ళు పాపం చేయలేదు కదమ్మా. పాపం వల్ల వచ్చే జీతం ఎక్కడుంది? పెనాల్టీ ఆఫ్ సిన్ ఎక్కడుంటుంది? లేదు. రెండోది, ఆ విశ్రాంతిలో అది ఎంత ఆశీర్వదించబడిన ఎంత పరిశుద్ధమైన విశ్రాంతి అంటే, ఆ విశ్రాంతిలో లేనిది పాపం యొక్క శక్తి కూడా లేదు. ద పవర్ ఆఫ్ సిన్ లేదు, పెనాల్టీ ఆఫ్ సిన్ లేదు, పవర్ ఆఫ్ సిన్ లేదు. పాపం యొక్క జీతము లేదు, పాపం యొక్క శక్తి లేదు. ఇంకోటి చెప్తాను వినండి. ఆ విశ్రాంతిలో లేనిది ఏంటనంటే, పరిశుద్ధపరచబడిన ఆశీర్వదించబడిన ఆ విశ్రాంతిలో లేనిది ఏంటనంటే ద పొల్యూషన్ ఆఫ్ సిన్, పాప కాలుష్యమే లేదు. ఎందుకంటే ఆదాము ఇంకా చెప్పరే, పాపం చేయలేదుగా. మాట్లాడాలి, విషయం కొంచెం అర్థం కావాలంటే. అమ్మ, ఆదాము వల్ల పాపం చేయలేదు గనక ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విశ్రాంతిలో పాపం వల్ల వచ్చిన జీతము లేదు, పాపం యొక్క శక్తిలకు అధికారము లేదు, పాప కాలుష్యము లేదు. అందుకని పరిశుద్ధపరచబడిన ఆశీర్వదించబడిన విశ్రాంతి అయ్యింది. దేవుడు నరునితో ఉండగలిగాడు, నరులు దేవునితో ఉండగలుగుతున్నారు. అయితే ఆదామవ్వలు ఏ రోజునైతే పాపం చేసినారో ఆ విశ్రాంతిలోంచి వారు నెట్టివేయబడ్డారు. మనుషుల విశ్రాంతి నుంచి నెట్టివేయబడితే, మనుషులకు విశ్రాంతి లేకపోతే మరి దేవుని విశ్రాంతి ఉంటుందా? పర్లేదు, దమ్ముండాలి చెప్పడానికి. దేవునికి విశ్రాంతి లేదు. మనుషులు దేవుని విశ్రాంతి నుంచి తొలగిపోవలసి వచ్చినప్పుడు మనుషులకు రెస్ట్ లేదు, దేవునికే రెస్ట్ లేదు. యేసుప్రభు ఉన్న రోజుల్లో యేసుప్రభు విశ్రాంతి దినం పాటించడం లేదని ఆ రోజుల్లో ఉన్న మతాధికారులు వాళ్ళు కొంచెం ఒళ్ళు మండిపోతేను యేసుప్రభు ఈ మాట అన్నారు. చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించారు. అందుకు యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఏ రోజు నుంచే ఆదాము అవ్వలు మా విశ్రాంతి నుంచి తొలగిపోయారో మళ్ళీ వారు విశ్రాంతిలోకి రావడానికి
వాళ్ళ సంతానం చివరి నంద్యాల కూర్చున్న నీ వరకు మనమంతా తిరిగి విశ్రాంతిలోకి రావడానికి ఆది నుంచి తండ్రి పనిచేస్తున్నాడట. నేనును పని చేస్తున్నాను అన్నాడు. ఎలా పనిచేస్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్య జనులారా, చెప్పండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. కలుగజేయబడి విశ్రాంతి. ఈ విశ్రాంతిలో మనకి ఏమొస్తుందనంటే ఫ్రీ ఫ్రమ్ పెనాల్టీ ఆఫ్ సిన్. పాపము యొక్క జీతమైన మరణము నుంచి విడుదలే యేసు ప్రభు దగ్గరకు వస్తే వెంటనే కలిగే విశ్రాంతి. మళ్ళీ అదే మత్తయి సువార్త 11:29లో రాసి ఉంటుంది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి ఏంటమ్మా? కలుగు చేయబడదు. ఇది విశ్రాంతి దొరుకును. దేంట్లోంచి విశ్రాంతి దొరుకుతుందంటే పాపం యొక్క శక్తి, పాపం యొక్క అధికారం నుంచి ప్రతిరోజు మీరు విశ్రాంతి పొందుదురు. కానీ ఒక విశ్రాంతి పాపం యొక్క జీతం నుంచి, మరో విశ్రాంతి పాపం యొక్క శక్తి నుండి. ఇప్పుడు మనం చదువుకున్నామే హెబ్రీ 4:9 వచనంలో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఆ విశ్రాంతి ఏంటంటే పాప కాలుష్యము నుంచి విశ్రాంతి. ఫ్రీ ఫ్రమ్ ద పొల్యూషన్ ఆఫ్ సిన్. క్రైస్తవుడు ఎక్కడగా ప్రయాణం చేస్తున్నాడనంటే పాపం వల్ల వచ్చిన జీతము నుంచి విశ్రాంతిని పొంది అనుదినము ప్రభుని వెంబడిస్తూ పాపం యొక్క అధికారము శక్తి నుంచి విడుదల పొందుతూ తన కొరకు దేవుడు ఉంచిన ఆ పాప వాతావరణము లేని, పాప కాలుష్యము లేని ఆ విశ్రాంతిగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడున్నారా లేదా? ఎందుకమ్మ యేసు ప్రభుని నమ్మావు? ముక్కు శివుడు కారిందట, నమ్ముకుందట, దీన్ని ముక్కు శివుడు తగలయ్యా. ఎందుకమ్మా నమ్మావు? ముక్కు శివుడు కారుతుందట, అందుకు యేసుప్రభు నమ్మారంట. ఎందుకు బాబు? యేసుప్రభు ముళ్ళు గుచ్చుకుందండి, వచ్చేస్తుందని యేసుప్రభుని నమ్మాను. చిల్లర వాటికి యేసుప్రభుని నమ్మకండి, అది చిల్లర భక్తి అవుతుంది. ఎందుకు యేసు ప్రభు నమ్మానంటే నా పితరుడైన ఆదామవ్వలు ఏ విశ్రాంతినైతే కోల్పోయినారో తిరిగి ఆ విశ్రాంతిలోకి నేను రావడానికి ప్రభు సువార్త విని వెంటనే ప్రభు దగ్గరకు వచ్చాను. పాపం యొక్క జీతము నుంచి విశ్రాంతి పొందాను. ప్రతిరోజు ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడిస్తూ ఉంటే పాపం యొక్క శక్తి అధికారం నుంచి ప్రతిరోజు విశ్రాంతి పొందుతున్నాను. నా కొరకు ఆయన నిలిపి ఉంచిన ఆ విశ్రాంతిగా ప్రయాణం చేస్తున్నాను. విశ్రాంతి అంటే దినానికి కేటాయించబడింది కాదు. దినంతో దినం చేసుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? ఏంట్రా వీడు ఏం చెప్తున్నాడు వీడు అన్నట్టుగా ఉందా? అమ్మ ఇంతకంటే డీటెయిల్ ఏం చెప్పండి. అమ్మ అర్థమవుతుందా? ఆదికాండం 2:2లో ఉన్న విశ్రాంతి పరిశుద్ధపరచబడిన, ఆశీర్వదించబడిన విశ్రాంతి. అందులో ఏమి లేవు? ఒక 3 లేవు. ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయో 3? ఆదామవ్వలు పాపం చేశాక 3 వచ్చాయి. ఆ 3 ఎప్పుడైతే వచ్చాయో ఆదామవ్వలు విశ్రాంతి నుంచి నెట్టివేయబడ్డారు. మళ్ళీ తిరిగి విశ్రాంతిలోకి రావడానికి చివరి దేవుడు తన కుమారుణ్ణి పంపగా ఆ కుమారుడు చరిచాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను. అదొక విశ్రాంతి. మీరు నా యొద్ద వచ్చి నేర్చుకోండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుందన్న కలగజేయబడి విశ్రాంతి ఒకటి, చెప్పరే దొరికే విశ్రాంతి ఒకటి, నిలిపి ఉన్న విశ్రాంతి ఒకటి. హెబ్రీ 4:9లో కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. ఎందుకు యేసుప్రభు నమ్మామంటే ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ విశ్రాంతిలోకి మళ్ళీ వెళదామని. దేవునితో నేను, నాతో దేవుడు ఉన్న రోజున నన్ను బట్టి దేవుడు విశ్రాంతిని అనుభవించాలి, ఆయన బట్టి నేను సంపూర్ణమైన విశ్రాంతిని అనుభవించాలి. నేను ఎందుకు యేసు ప్రభువుని నమ్మానంటే ఆదామవ్వలు పోగొట్టుకున్న ఆ బెటరస్లోనికి నేను ఒకరోజు చేరుకోవాలి. అమ్మ వింటున్నారా? ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమందికి ఆ గొప్ప విశ్రాంతిలో అడుగు పెట్టాలంది? చేతులు ఎత్తండి. ఎత్తారా లేదా? బాగా ఎత్తారు. చాలా సంతోషం. ఈ ఆశ ఉండాలి మనకు. ఆ శ్రేష్టమైన విశ్రాంతిలోకి అడుగు పెట్టాలని ఆశ ఉండాలి, మంచి ఆశ. అయితే ఒక విషయం చెప్తాను వినండి. తెలుగు వాళ్ళకున్న మైదా రోగం ఏంటనంటే, మీది నాదే మనందరిదే, మనకున్న మైదా రోగం ఏంటనంటే మన ఆశలు బారుడుంటాయి. ఆశలంతా బారి, ఆచరణంతా బెత్తుడేనంట.
ఆశల బారుడు, ఆచరణ బెత్తుడు. మరి ఎట్లా రీచ్ అవుతామండి? మా వైపు ఓ సామెత ఉంటుందిలెండి. మీరు మా వాళ్ళు ఆశల బారుడు, ఆచరణ బెత్తుడు అని ఇంత పెద్ద వేదాంతం ఎక్కడ వల్లిస్తామని మా వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆశలు పెద్దగా పెట్టుకొని ఆచరణ లేని వారికి మా దగ్గర అంటారు, ఏమంటారో చెప్పనా? ఈడు ఆకలెక్కువ పెగసన్నోరా. ఏంటమ్మా ఏంటెక్కువ? ఆకలెక్కువంట. పేకేంటంట? సన్నం. ఏం మింగుతాడు? ఏం ఆకలి తీరుద్ది? వీడికి ఆకలెక్కువ, పీక సన్నం. తెలుగు క్రైస్తవులకు ఆశల బారుడు, ఆచరణ బెత్తుడు. మనకు ఆకలెక్కువ, పీక సన్నం అయిపోయింది. మరి ఎట్లా చేరుకుంటామా గొప్ప విశ్రాంతికి? హెబ్రీ పత్రిక రాసిన దైవజనుడు ఆ గొప్ప విశ్రాంతిలోనికి, పరిశుద్ధపరచబడిన ఆ శ్రేష్టమైన విశ్రాంతిలోనికి, ఆశీర్వదించబడిన ఆ విశ్రాంతిలోకి రావడానికి కొన్ని అడుగులు నేర్పిస్తున్నాడు. ఈ రోజున వేదిక మీద ఉండి వాక్యం చెబుతున్న నా దగ్గర నుంచి చివరి వరకు ఈ స్టెప్స్, ఈ అడుగులు మనమంతా వేయటం నేర్చుకుంటే ఆ శ్రేష్టమైన విశ్రాంతికి ఒక రోజున చేరుకుంటాం. ఒక్కొక్క అడుగు చిన్న చిన్న మాటలతో చెప్పి ముగిస్తాను రండి. హెబ్రీలకు రాసిన పత్రిక ముగిస్తానంటే అప్పుడు అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు మొదలెడుతున్నా. అమ్మ హెబ్రీలకు రాసిన పత్రిక 4 అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4 అధ్యాయం చూడండి, చదువుతున్నాను ఈ మాట. 1-2 వచనాలు. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవనేమని భయము కలిగి ఉందము, వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఓ హెబ్రీలారా, వెనక్కి వెళ్ళిపోకండి. మీ ముందు శ్రేష్టమైన విశ్రాంతి ఉంది. మీరు వెనుక తీశారా, దేవునాత్మగా మీలో సంతోషం ఉండదు. మీరు వెనుక తీశారా, మీ ఆత్మ నశింపజేసుకున్న వారు అవుతారు. కనుక శ్రేష్టమైన విశ్రాంతిలోకి రావాలనంటే మొదటి అడుగేంటో తెలుసా? మీరు విన్న వాక్యమునకు మీ విశ్వాసాన్ని జోడించండి. మిక్స్ యువర్ ఫెయిత్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో మీ విశ్వాసాన్ని జోడించండి. మీకు ప్రకటించబడినట్లుగా ఇశ్రాయేలీయులకు వాక్యం ప్రకటించబడింది. ఆ మోషే చెప్పాడు వాక్యం, అహరోను చెప్పాడు వాక్యం, యెహోషువ చెప్పాడు వాక్యం. వారు వాక్యం విన్నారు కానీ విన్న వాక్యమునకు వారి విశ్వాసం కలిపి ఉంచలేదు గనక టెంపరల్ రెస్ట్, కనాను విశ్రాంతిలోనికి రాలేకపోయారు. అక్కడికే చేరుకోలేకపోయారు. మీ ముందున్నది హెవెన్లీ రెస్ట్. అది పరలోక సంబంధమైన విశ్రాంతి. అది శ్రేష్టమైన విశ్రాంతి. పాపం యొక్క జీతము లేని, పాపం యొక్క శక్తి లేని, పాపం యొక్క కాలుష్యము లేని ఒక శ్రేష్టమైన విశ్రాంతి మీ కొరకు ఉంచాను. అక్కడ రావాలనంటే విన్న వాక్యమునకు మీ విశ్వాసాన్ని జోడించండి. విన్న వాక్యానికి విశ్వాసం జోడించడం ఎలాగుంటుందో చెప్పనా? ఒక పుస్తకంలో 3 అనుభవాలు చూపిస్తాను రండి. అందరూ లూకాసు వార్త దగ్గర రండి. అందరూ లూకాసు వార్త దగ్గర రండి. వైద్యుడైన లూకా రాశాడు, డాక్టర్ గారు. విన్న వాక్యానికి విశ్వాసం కలపడం ఏంటో ఇలా రాసి ఉంది. మొదటి అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 37-38 వచనాలు. దేవదూత ఇట్లా అన్నాడు మరియతో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. విన్న వాక్యానికి విశ్వాసం జోడించడం అనంటే ప్రతికూల పరిస్థితులు ఎన్నొచ్చినా రానివ్వండి, దాని పర్యవసానం ఎంత చేదుగుంటే ఉండనివ్వండి, దేవుడు సెలవిచ్చిన మాట ఏది నిరర్ధకం కాదని నువ్వు చెప్పినావు గనక దేవుడు చెప్పిన మాట ప్రకారం నాకు జరుగునుగాక. నేను విన్న వాక్యానికి విశ్వాసం కలుపుతున్నాను అని కలిపింది ఎవరు? మరి లూకాసు వార్త 5వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 5వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? సీమోను ఇలాగంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతము. అమ్మ వింటున్నారా? యేసయ్య మీ దోణి లోతుగా నడిపించి వల్ల వేయమన్నాడు. ఏలినవాడ, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేపైనా పడలేదు, కానీ నీ మాట చెప్పున వలలు వేస్తాను అంటే విన్న వాక్యానికి ఏం జోడించాడు? తన విశ్వాసాన్ని జోడించాడు. ఒక పేజీ తిప్పండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ వచనానికి రండి. ఒక శతాధిపతి
ఒక రోమీయుడు, ఒక అన్యుడు ఇలాగంటున్నాడు. ఏమన్నాడో చదువుతాను చూడండి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అన్నాడు. శతాధిపతి ఏమంటే, నువ్వు మాటి నేను విశ్వాసం ఉంచుతా, కార్యం ఇంట్లో జరుగుద్ది. అమ్మా వింటున్నారా? మరి ఏమో నీ మాట చెప్పున నాకు జరుగును గాకంది. సీమోను పేతురేమో నీ మాట చెప్పున వలలు వేస్తాను అన్నాడు. ఇక్కడ శతాధిపతి నీ మాట చెప్పున నా దాసు స్వస్థపరచబడతాడు అన్నాడు. ఇది ఏంటనంటే విన్న వాక్యానికి విశ్వాసం జోడించడం అన్నమాట. ఇలా చెప్పనివ్వండి ప్రియులారా. మరియ విన్న వాక్యానికి విశ్వాసం కలిపింది. ఆమె పొందిన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, లోకమునకు లోకరక్షకుడిని అందించింది. అవునా కాదా? సీమోను పొందిన ఆశీర్వాదం మెటీరియల్ బ్లెస్సింగ్. ఏమంటే విస్తారమైన చేపలు పడ్డాయి, అవన్నీ అమ్ముకుంటే ఏమొస్తాయి? పైసలు వస్తాయి. అంటే ఇప్పుడు దేవుడు సెలవిచ్చిన మాటకు తన విశ్వాసము జోడిస్తే సీమోను పేతురుకు వచ్చిన బ్లెస్సింగ్ ఏంటనంటే మెటీరియల్ బ్లెస్సింగ్. ఇది రెండు. శతాధిపతి నీ మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే ఆయన ఇంట్లో అతను పొందుకున్న ఆశీర్వాదం ఏంటనంటే ఫిజికల్ బ్లెస్సింగ్, హీలింగ్ ఆ ఇంట్లో వచ్చింది. ఈరోజు క్రైస్తవులకి 3 ఆశీర్వాదాలు కావాలి. ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడాలనుంది, భౌతికంగా ఆశీర్వదించబడాలనుంది, శారీరకంగా ఆశీర్వదించబడాలంది. ఆశ ఉంటే సరిపోదు. మరి విన్న వాక్యానికి విశ్వాసం జోడిస్తున్నావా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? ఏంటమ్మా అట్లా చూస్తున్నారు? చెప్పండి, అర్థమవుతుందా మీకు? విన్న వాక్యానికి ఏం కలపాలి? మన విశ్వాసమును జోడించాలి. అప్పుడు ఆశీర్వాదాలు దాని వెనకాల వస్తాయి. ఆశీర్వాదాలు భూమి మీద ఉన్నప్పుడు వెనకాల రావటమే కాదు, మనం ఆ శ్రేష్టమైన విశ్రాంతిలోనికి మన ప్రయాణం బాగా సాగుద్ది. దేవుని స్తోత్రం చెప్తారా? అమ్మకు చెప్పండి మా తల్లి, ఏమనుకోను, నాకు అలవాట్లేదు. ఆ మధ్యలో చెప్పిస్తున్నాను మీ గురించి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మంచి మాట. మొదటి సూత్రం ఏంటనంటే విన్న వాక్యమునకు విశ్వాసమును జోడించండి. మీ ముందున్న గొప్ప విశ్రాంతికి మీరు చేరుకుంటారు. ఒకటి చెప్పాను. రెండో చెప్తాను రండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనం చూద్దామా? చూడండి, 4:11 ఇలా రాసింది. హెబ్రీ పత్రిక 4:11 ఏం రాసింది? కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, అంటే ఇశ్రాయేలు వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. అంటే ఆ విశ్రాంతిలోకి రావాలంటే వాక్ డిలిజెంట్లీ విత్ ఒబీడియన్స్. విధేయతతో ఆసక్తి కలిగి నడవండి దేవునిలో. అమ్మా అండర్లైన్ చేయండి ఆ వచనం. 4:11 వారు పడిపోయినట్లుగా, వారు అవిధేయత వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. అంటే విధేయత కలిగి ఆసక్తితో విశ్రాంతికి మనం నడుద్దాం. ఇక్కడ విధేయత చాలా ప్రాముఖ్యమైన విషయం. బాగా వినండి ప్రియమైన స్నేహితులారా. విధేయత లేకనే ఇశ్రాయేలు ప్రజలు రాలిపోయారంట. ఏమండి? ఇక్కడే రాసింది కదా, ఇక్కడే రాసింది వాళ్ళు ప్రవేశించలేకపోయినారు అనే మాట. కాబట్టి ప్రియులారా, విధేయత అది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. ఇలా మీతో చెప్పనివ్వండి, మన నమ్మిన యేసుక్రీస్తు ప్రభువే విధేయత చూపినాడంటారా లేదంటారా? హెబ్రీ పత్రిక పక్కన 5:8 రాసింది చూడండి. ఆయన దేవుని కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకునను? విధేయత నేర్చుకునను. ఎంత ఎక్కువ విధేయత చూపినాడు ఆయన అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అని రాసి ఉంది. సబ్మిషన్ అంటు ద క్రాస్. శిలువ మరణం పొందినంతగా తాను విధేయత చూపిన వాడయ్యాడంట. ఆలకిస్తున్నారా? బైబిల్లో విధేయత గురించి ఆ వచనాలకు మించిన వచనం ఇక బైబిల్లోనే లేదు. ఆ వచనం ఏంటో చెప్పనా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. విధేయత గురించి అది క్లాసికల్ స్టేట్మెంట్, విధేయత గురించి సుప్రీం స్టేట్మెంట్. అలాంటి వచనం ఇక బైబిల్లోనే లేదు. ఏమన్నాడండి సమూయేలు సౌలుతో? చదవండి 15:22 ఏముంది అక్కడ? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను
బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఆ వచనం నాకేం చెప్తుందనంటే, ఒరే బాబు, నీ విధేయత చాలా ప్రాముఖ్యం. అది నీ ఆరాధన కంటే, అది నీ అర్పణ కంటే దేవుని సంతోషపరిచే శ్రేష్టమైన అనుభవం విధేయత. నీ ఆరాధన కంటే, నీ అర్పణ కంటే, నీ బలులు కంటే, పొట్టేల క్రొవ్వు కంటే దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? నీ విధేయత. ఈ రోజున క్రైస్తవులు ఎట్లయినామంటే, వినండి, ఆరాధనకి తక్కువ లేదు, మనకు అర్పణలకి తక్కువ లేదు, కానీ చెప్పిన మాట వినం. ఆరాధనకి తక్కువ లేదు, చెప్పండి, అర్పణలకి తక్కువ లేదు, కానీ చెప్పిన మాట వినం. మరి ఎట్లా అండి? మరి నీ విధేయత జీవితం ఏది? ఆ పాత రోజుల్లో పాట ఉండేది, ఈ మధ్య ఎవరో పాడడం లేదు ఆ పాట. ఆ పాట హేమాజాన్ అని ఒక అక్క పాడింది. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండుటకు మాదిరి చూపిన ఓ మనుష్య కుమారుడా, అవిధేయత తొలగించుమయ్యా, విధేయత మాకు నేర్పించుమయ్యా. ఇక్కడ కూర్చొని ఎంతమందివి ఎవ్రీడే ప్రభువా నాకు విధేయత నేర్పించవా అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నామంటారు? చేతులెత్తమని అడగనులేండి, అబద్ధాలు చెప్పేస్తారు మీరు. క్రైస్తవులంతా దొంగ మొఖాలో నాకు తెలియవా? ఏమండి, ఎవరిని సంతోషపెట్టడానికి చేయెత్తుదాం చెప్పండి? అసలు విధేయత నేర్పించు నాయన, నువ్వు మాట చెప్పావు, దానికి నేను విధేయత చూపుతాను. నా ఆరాధన కంటే, నా అర్పణ కంటే నీ మాట, నేను విధేయత చూపడం అనేది నాకు చాలా ప్రాముఖ్యం అని అనుకున్నాం చెప్పండి. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. మీ భార్యాభర్తలు ఇద్దరూ ఎక్కడో పొరుగురో పని మీద పోయారు. 5 రోజులు వచ్చేస్తామా పని ముగించుకొని అన్నారు. మీరు వెళ్ళారు, పని అవ్వలేదు. ఈవిడ 15 రోజులు ఉండిపోయారు. మీ పిల్లల్ని మీ అమ్మగారి దగ్గర, మీ అత్తమ్మగారి దగ్గర విడిచిపెట్టిపోయారు. 15 రోజుల తర్వాత మీరు ఇంటికి రాగానే, భార్యాభర్తలు రాగానే, మీ పిల్లలు మిమ్మల్ని చూసి 15 రోజులు అయిపోయింది కదా, పరుగు పరుగు వచ్చి మమ్మీ డాడీ అనుకుంటూ ఏమండి తెగ వాటేసేసుకుని నేను ముద్దులు పెట్టేస్తున్నారు. అప్పుడు అనుకున్న, అబ్బా, మా పిల్లలకి మేమంటే ఎంత ప్రేమనో. వింటున్నారా లేదా మీరు? 15 రోజులు కనబడకపోయేసరికి మా మీద పడి ముద్దులు పెట్టేస్తున్నారని మురిసిపోయి, నీవు బస్ స్టాండ్ నుంచి ఇంటి వరకు నడిచావేమో, కొంచెం రొప్పుకుంటున్నావు, ఏమంటే దాహం వేస్తున్నది, అందుకని ఆ సోఫా మీద కూర్చొని పాప కొంచెం గ్లాస్తో కొంచెం మంచినీళ్ళు పట్టరమ్మా అన్నావు. అప్పుడు నీ కూతురు అంది, ఎలబా, ఇందాకేం పెట్టిందమ్మా చెప్పండి? ఇందాకేం పెట్టింది? ముద్దులు పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తుంది? కసురుతుంది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుల దగ్గర ముద్దులు చాలా ఎక్కువైపోయాయి. ఆరాధన ముద్దు, అర్పణకు ముద్దు, కానీ చెప్పిన మాట వినం. నేనేమైనా విమర్శించడం లేదు సుమా, మీరు సీరియస్గా ఆలోచించండి. నా విధేయత జీవితం వలన నా దేవుణ్ణి నేను ఏ మేరకు సంతోషపరుస్తున్నాను అనేది మనం ఆలోచించాలి. వారు అవిధేయత వల్ల పడిపోయినట్లుగా మీరు అవిధేయులై పడిపోకుండా ఆలకిస్తున్నారా? మీ ముందున్న శ్రేష్టమైన విశ్రాంతులకు రావడానికి విధేయత నేర్చుకోండి, విధేయులుగా బ్రతకండి. కనబడని దేవునికి విధేయత చూపాలంటే ముందు కనబడిన మన పేరెంట్స్కి మన విధేయత చూపడం రావాలంటాడు పేతురు, క్షమించి పౌలు అంటాడు. కొలస్సీ పత్రిక 3:20 చెప్పండి అమ్మ ఏంటో. ఫాస్ట్గా ఉండాలి మీరు, నేను తీయట్లేదు, మీరు తీసి చెప్పండి. కొలస్సీ 3:20 ఏంటి? పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఎన్ని విషయాలమ్మా చెల్లి చెప్పరా? చెప్పండి చెప్పండి, ఎన్ని విషయాల్లో? అంటే మన విధేయత ఎన్ని విషయాలు ఉండాలట? అన్ని విషయాలలో విధేయత చూపండి. ఇలా అంటాను ఏమనుకోకండి సిస్టర్స్ వైపు. అమ్మ నాన్న ఏమా వింటున్నారా, పట్టణానికి వెళ్ళారు, వస్తూనే నీకు బట్టలు జత తెచ్చిపెట్టారు. పాప ఇది నీకు బాగుంటుంది, నీకు బాగా మ్యాచింగ్ అవుతుంది, ఇది అందంగా ఉంటావు, ఈ డ్రెస్సులని నీకు డ్రెస్ ఇచ్చారు. పిల్లలు తీసుకుని సంతోషంగా వేసుకుంటున్నారమ్మా. ఎవరికి కావాలి బట్టలు అని అమ్మా నాన్న మొక్క మీద విసురుతున్నారు. అంటే వస్త్రాలకే నువ్వు అమ్మా నాన్న మాట వినడం లేదు. మరి ఏంటి కావాలి నీకంటే? ఇలాగ ఈ జబ్బకు ఒక కన్నం ఉండాలి, ఇలాగ ఈ జబ్బకు ఒక కన్నం ఉండాలి, అలా వీపుకు ఒక పెద్ద కన్నం ఉండాలంట. ఏమిటా పిల్ల అంటే జబ్బల కన్నా బ్లౌజ్ ఉండాలంట.
ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే అది వేశ్య. అదేంటి దేవుని పిల్లల ఇంట్లో ఇలాంటి వాళ్ళు మీరు బాగున్నారులేండి, ఇదే మా విశాఖపట్నానికి రండి, మా వాళ్ళ యొక్క ఫోజులు వాలకాలు చూస్తే అసలు వాళ్ళు చూసి కూడా వాక్యం చెప్పుకోలేము, ఏమిట్లా తయారై వస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. వస్త్రాలకు అమ్మా నాన్న మాట వినరు, పోనీ వస్తువులకి ఏమైనా వింటున్నారా? ఒరే డిగ్రీ అయింది కదా, నువ్వు పీజీకి పోతున్నావు, నీకు హోండా యాక్టివే కొంటాను, ఈ బండి మీద తిరిగి వచ్చేస్తుంటారా బాబు అంటే, ఎవడకు కావాలి ఈ బండి అంటున్నాడు వీడు. మరి ఏం కావాలంటే దెబ్బ టైర్ బండి కావాలంట. ఏంటవ ఏం బండిది? దెబ్బ టైర్ బండి 4 లక్షలు ఉంటుందట. ఆడికి ఆ విషయం తెలియడం లేదు, అజారుద్దీన్ కొడుకు చచ్చింది దెబ్బటైర్ బండితోనే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కొడుకు చచ్చింది దెబ్బటైర్ బండితోనే. కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి చనిపోయింది దెబ్బటైర్ బండితోనే. ఈ దెబ్బటైర్ బండ్లు చాలా మందిని చంపేశాయి. చాలా బరువైన బళ్ళు, లక్షల రూపాయలు. నా క్లోజ్ ఫ్రెండ్ విశాఖపట్నంలో ఒక ఆయన, వాళ్ళ అబ్బాయికి విపరీతమైన బళ్ళు పిచ్చండి. బ్రదర్ వీడు కొంచెం బళ్ళు పిచ్చిలో ఉన్నాడు చూడండి అని అంటే, వాడికి ఏమంటే ఐప్యాడ్ పెట్టుకోవడం, అలాగా కారులతో ఆడుకుంటాడు, అలాగా మోటార్ బైకులతో ఆడుకుంటాడు. వీడికి పిచ్చి పట్టింది అనుకున్నాను నేను. చెప్పాను ప్రమాదం బ్రదర్ అంటే, మొత్తాన్ని దుబాయ్లో చదువుకొని వచ్చాడు పిల్లాడు, ఇంటికి రాగానే పెద్ద బండి కొనమన్నట్ట. వద్దురని తల్లిదండ్రులు ఇద్దరు మంచి బిలీవర్స్ అండి, హిందూ కన్వర్ట్స్. ఎంత చెప్పినా వినలేదు, మారాన్ చేస్తేను మొత్తానికి ఒక 4 లక్షల రూపాయలు పెట్టి దెబ్బ టైర్ బండి కొన్నారు. హెల్మెట్ అంత రేటు ఉంటుందని నాకు తెలియదు, వాడు పెట్టుకున్నాక తెలిసింది. 25,000 రూపాయలు హెల్మెట్ అంట. అరే హెల్మెట్ మనమంతా 2018 హెల్మెట్లకు పెట్టుకోవడం అనుకోవచ్చు, కానీ 25,000 రూపాయలు హెల్మెట్టా? నేను ఆశ్చర్యపోయా. వాళ్ళ ఇంట్లో వింటున్నారు ప్రియులారా, ఆ పని ఆయన ఉంటాడు, రెడ్డి గారు అని ఒక ఆయన పని ఆయన ఉంటాడు. అతను, రెడ్ అంకుల్ మమ్మీ డాడీకి చెప్పొద్దు, నేను బయటకు రైడింగ్కి వెళ్ళొస్తానని హెల్మెట్ పెట్టుకొని ఈ దెబ్బ టైర్ బండి మీద పోతున్నాడు. మా విజయనగరం విశాఖపట్నం వచ్చే ఓ టర్నింగ్ ఉంటుంది ఆనందపురం అని, ఆ టర్నింగ్ దగ్గర ఎలా తిప్పుతున్నాడు పాపం పిల్లాడు. తెల్లవారుజామున ఒక రైతు ఎవడ పొలం పనులకని వెళుతుంటేను ఆ రైతు చొక్కాకు వీడి హ్యాంగర్ పట్టేసిందంట. 200 అడుగులు పోయాడు వీడు, రైతు చచ్చాడు. తర్వాత ఆశ్చర్యం ఏంటనంటే 25,000 రూపాయలు హెల్మెట్ తలకాయ పగలకోకుండా కాపాడలేకపోయింది. అది తెలిసిన తర్వాత వాడిని బాక్స్లో పెడితే చూడడానికి వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా వాడితో కలిసి పండుకునే వాడిద్దరు కలిసి భోంచేసే వాళ్ళం. అది చూడలేకపోయాను నేను. ఏమిట్రా అంటే దెబ్బ టైర్ బండి మమకారం. వద్దురా ప్రాణాలు తీస్తుంది, నువ్వు కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి సరిపోతుంది కదా బండి అంటే వీళ్ళు వినరు. వీళ్ళు వస్త్రాలకి వినరు, చెప్పరే, వీళ్ళు వాహనాలకే వినరు. ఇక వస్త్రాలకి విన్నవారు, వాహనాలకి విన్నవారు ఇక వివాహానికి ఏమింటారు చెప్పండి అమ్మా. ఈ పిల్ల అంటుంది వాడితో పెళ్లి చెయ్యరా, వాడితో పెళ్లి చెయ్యరా, గ్యాస్ బండి ఇప్పుకుంటాను సావే పనికి మాలిందానా, గ్యాస్ బండి కొంచెం వచ్చుద్దంట. అమ్మా నాన్న బెదిరిస్తున్నది. వీడంటాడు అమ్మాయితో పెళ్లి చెయ్యరా, చెయ్యకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటానంటున్నాడు. వీడు బతికొండగానే అమ్మా నాన్న చంపేస్తాడంట, వీడికి ఎవడూ లేడు కానీ పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటాడంట. ఇలాంటి వాళ్ళు సంఘాలను తగలడితే ఇక దేవునికేమి మహిమ, మనకేం ఆశీర్వాదం మీరు చెప్పండి. వస్త్రాలకి వినండి, వాహనాలకి వినండి, వివాహానికి వినండి. ఏం చదివామమ్మా పిల్లలారా? అన్ని విషయములలో చెప్పండి, మీ తల్లిదండ్రుల మాట వినండి. ఆ వినడమే విధేయత జీవితం. కనబడుతున్న అమ్మా నాన్నకి విధేయులమైతే కనబడని దేవునికి కూడా మన విధేయులం అవుతాం. మన ఆరాధన కంటే, మన అర్పణ కంటే దేవునికి ఇష్టమైంది మన విధేయత జీవితం. మీరు విధేయులు కాకపోతే విశ్రాంతిని కోల్పోతారు, జాగ్రత్త అన్నాడు. మరి చెప్పానుగా, మొదటిదంటే విన్న వాక్యానికి ఏం కలపాలి? విశ్వాసం. తర్వాత విధేయత కలిగి ఆసక్తితో నడుచుకోవాలి. 2 3 చెప్తాను రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మళ్ళీ మీరు ధ్యానం చేయండి, దేవుడు చాలా విషయాలు మాట్లాడతాడు మీతో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి, 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియో లేదు, మనం ఎవనికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే దేవునికి లెక్కప్పగించాలి అని భయముతో బ్రతకండి అంటుంది. అమ్మేంటంటే దేవునికి లెక్కప్పగించాలని భయముతో బ్రతకండి. ఎవరికి మనం లెక్కప్పగించాలట?
ఏ దేవునికి? మీ అంత తేలిగ్గా చెప్తే వదిలిపెట్టను. ఏ దేవుని లెక్క అప్పగించాలి మనం? ఆయన దృష్టికి కనబడని సృష్టమేదియూ లేదు. కన్నులు కలగచేసిన వాడు కానలేడా? చెవులను కలగచేసిన వాడు వినలేడా? ఆ దేవునికి మనం లెక్క అప్పగించాలి. అమ్మ వింటున్నారా? ఈ రోజున దేవునికి లెక్కప్పగించాలి అన్న భయమే ఆ రోజున యోసేపు పాపం చేయకుండా పారిపోయేలా చేసింది. ఈ రోజు నీ భయం వదిలేసాం, దేవునికి లెక్కప్పగించాలి అనేటువంటి భయం వదిలి పెట్టేసిందండి క్రైస్తవ్యం. దేవుని భయం బొత్తిగా లేని మనుషులం అయిపోయాం ఈ రోజుల్లో. ఇలా వినండి ప్రియమైన స్నేహితులారా, దేవునికి ఏ విషయాల్లో లెక్క చెప్పాలట, ఆ విషయాలు మనకు తెలిసి ఉంటే మనం చాలా జాగ్రత్త పడతాం. చెప్తాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మంచి వచనం. మత్తయి 12 ఇలా రాసి ఉంది. చదువుతున్నాను చూడండి. 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున చెప్పర తల్లి ఏమిటట, లెక్కప్ప చెప్పవలసి ఉండును. నువ్వు మాట్లాడిన మాటలకు దేవునికి లెక్కప్పగించాలి. ఏది పడితే అది మాట్లాడేయద్దు, ఎలా పడితే అలాగా మాట్లాడేయద్దు. కొంతమంది మాటలతో ఎన్ని తంటాలు పెడతారో చెప్పలేము. అమ్మ వింటున్నారా? నీ మాటలకు దేవుని ముందు లెక్కప్పగించాలి ఒక రోజున. నేను చెప్పలా, యేసు ప్రభువు చెప్పినాడు. అందుకనే మన మాటలు చాలా జాగ్రత్తగా వినండి. అది సరైన మాటలై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం నుంచి మనం నేర్చుకుంటాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. ఈ రోజున ఎంతమంది ఇక్కడ కూర్చున్న మనం, నేను నా మాటలకు దేవుని ఎదుట లెక్కప్పగించాలి అన్న భయంతో బ్రతుకుతున్నాం చెప్పండి? వింటున్నారా లేదా? మా దగ్గర ఒక మహాతల్లి ఉండేది. అదే మా అసెంబ్లీలోనే ఒక మహాతల్లి. ఎంత గొప్ప తల్లి అంటే, ఎవరింట్లో ఏదైనా జరగాలి కానీ అడిగినోళ్ళకి అడగనోళ్ళకి పిలిచి మరీ చెప్పుద్ది. సిస్టర్ అవన్నీ మాకెందుకు తెలుసుకోవాలి బ్రదరు, మన చర్చ్ కదా, తెలుసుకోకపోతే ఎట్లా అని గలగలగలగా చెప్పేస్తూ ఉంటుంది అన్నమాట. అడక్కపోయినా పిలిచి మరీ చెప్పుద్ది ఎదుటోళ్ళ సంగతులు. ఒకసారి వాళ్ళింట్లో కూతురే రెక్కలు కట్టుకుని పటాన్ చెరువు ఎగిరింది మరో పక్షితో. మీకు అర్థమైందో లేదో? ఆవిడింట్లోని కూతురే ఒక పక్షిలాగా మరో పక్షితో పటాన్ చెరువు ఎగిరొచ్చింది హైదరాబాద్కి. ఇక ఈవిడ లబోదిబమని ఏడుస్తుందట. నేను ఎక్కడో ఇలాగ మినిస్ట్రీకి వచ్చాను, మా సంఘంలో ఉన్న బాధ్యత గల సహోదరులు, బ్రదర్ ఇట్లా అయిపోయింది బ్రదర్, ఏం చేయమంటారు? ఆవిడ తీసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా, ఏం చేయమంటారంటే, మీరు ఏం చేయక్కర్లేదు, నేను వచ్చేవరకు ఆగండి అంటే, మనం వెళ్ళి పలకరించొద్దా? అసలే ఆవిడ గంపనో రావిడ, మా మీద ఏం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. మేము వెళ్ళి పలకరించకపోతే మీరు ఏ సంఘ పెద్దలు, నాకెంత ఇబ్బంది వస్తే వచ్చి పలకరించరా అని అంటదండి. మేము పోయి రామా అన్నాడు ఒక పెద్ద. మీరేం వెళ్ళక్కర్లేదు రండి. ఇప్పుడు ఆవిడ పరిస్థితి కాలుతున్న ఇనుములాగుంది. ఒక చిన్న సుత్తి దెబ్బ పెడితే వంగిపోద్ది. మీకు కొంచెం సుత్తి దెబ్బ వేయడం రాదు, నేను వచ్చాక వెళ్దామనండి అన్నాను. బ్రదర్ మా కొంప కొల్లేరైపోద్దండి, మీరు సంఘ పెద్దలు అయ్యుండి నా ఇంట్లో ఇబ్బంది అయితే మీరు రారా అని అంటదండి. అంటే ఏం పర్లేదు బ్రదర్ ఆగండి, నేను వచ్చేవరకు ఆగండి అని చెప్పి 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అయ్యో బెదరు, నా కొంప కాల్ చేసింది నా కూతురు బ్రదరు అని విపరీతంగా ఏడ్చేస్తుంది. మొత్తం అంతా ఏడవనిచ్చాక, సిస్టర్ సారీ మేము బాధపడుతున్నాము, విషయాలు తెలుసుకుందాములేండి, ఆ పాపను మనం ఎట్లయినా వెనక్కి తెచ్చుకుందాం పర్వాలేదని అంటూ, సిస్టర్ ఇదే విషయం ఎవరింట్లోనే జరిగితే మొత్తం సంఘస్థులు అందరు చెవిట్లో పోసేస్తారుగా మీరు, ఇప్పుడు మీ అమ్మాయి గురించి ఎంతమందికి చెప్పారు అన్నాను. ఎంతమంది చెప్పారు అంటే అదే సుత్తి దెబ్బ అంటే. అర్థమైందా మీకు? ఇదే ఎవరింట్లోనో జరిగితే అడిగిన వాళ్ళకి సంఘస్థులు చెవులో పోసేస్తావే చెత్తంతా. మరి ఇప్పుడు నీ కూతురు విషయంలో జరిగింది ఎవరికి చెప్పావంటే ఈవిడ అంటదండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిపోదా బెదరు, మరి ఎదుటోళ్ళ కడుపులు చీరేస్తావా నువ్వు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిపోద్దట, తన సొంత విషయం అంటది, నేనెందుకు చెప్పుకుంటాను? ఏమే గంపనో రక్క, వింటున్నారా మీరంతా? ఎదుటి వాళ్ళ సంగతులు చెప్పి వాళ్ళ పరువును, వాళ్ళ ఇమేజ్ని, వాళ్ళ ప్రతిష్టను భగ్నం చేస్తున్నామనంటే నువ్వు పలికిన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్పగించవలసి ఉంటుంది. నా మాట వింటున్నారా? ఇంకోటి చూపిస్తాను. ఇంకో లెక్క ఉంది మనకు. చదువుతున్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం
రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మరొక లెక్క ఉంది మనకు. అది కూడా దేవుని ముందు, సమస్తమును చూడగలిగిన దేవుని ముందు మనం లెక్క అప్పగించాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం చదువుతున్నాను చూడు, 11, 12 వచనాలు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడింది గనక, మళ్ళీ ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవాలి. ఇది క్రియల లెక్క. ఏంటమ్మా? ఇంతవరకు చెప్పిందేంటి? మాటల లెక్క. ఇప్పుడు చెబుతున్నదేంటి? క్రియల లెక్క. కంటిని కలగజేసిన వాడు చూడగలడు, చెవిని కలగజేసిన వాడు వినగలడు. కనుక ఆ దేవుని ముందు మనం ఒక రోజున లెక్క అప్పగించాలి. ఆ భయముతో బ్రతికేవారట చక్కగా విశ్రాంతికి ప్రయాణం చేస్తారు. విన్న వాక్యానికి విశ్వాసం జోడించడం అవసరం. రెండోది విధేయత కలిగి ఆసక్తితో నడవడం అవసరం. దేవునికి లెక్క అప్పగిస్తాము అనే భయంతో బ్రతకడం అవసరం. 4 చెప్తానండి, టైం అయిపోతుంది కనుక. హెబ్రీలకు రాసిన పత్రిక మళ్ళీ 4వ అధ్యాయంలో మరొక ప్రిన్సిపల్ ఉంది, మరొక నియమం ఉంది. విశ్రాంతిలోకి రావడానికి మరొక స్టెప్ ఉంది. చూడండి 14వ వచనంలో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొన్న దానిని గట్టిగా చేపట్టదము అన్నాడు. గ్రిప్ యువర్ కన్ఫెషన్. మీరు ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టండి, విశ్రాంతిలోకి వస్తారు. ఏం ఒప్పుకున్నారట? ఇక్కడ ఉన్నారా లేదా మీరు? ఏం ఒప్పుకున్న వాళ్ళమాట? యేసు ప్రభువారు ఆకాశ మండలం గుండా వెళ్ళాడని ఒప్పుకున్నారా? ఆయన శరీరంతోనే గొప్ప ప్రధాన యాజకుడు ఉండడానికి అక్కడ ఉన్నాడని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం. ఆయన దేవుని కుమారుడనే ఒప్పుకున్నారా? అన్నారు. అనగానే మేము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇస్తున్నామని బుడుంగమని ముంచాం. మీరు లేచారు. కొంతమంది నీవండి ఒప్పుకున్నారంటే గంగిరెద్దులాగా అంటారు. వీళ్ళెవరో చెప్పనా? వీళ్ళు ఒప్పుకోల్లో నిజం ఉండదు. అందుకే వీళ్ళెవరంటే నీటిలోకి రాకమని పొడి పాపలు, బాప్తిసం పొందాక తడి పాపలు. మీకు అర్థం కాల. నీటిలో ములగక మునుపు పొడి పాపలు, ములిగిన తర్వాత పొడిపాపి తడిపాపి. లోపలేం పరివర్తన కలగల. మీరు వచ్చి ఒప్పుకోలు స్థిరం కాదు. ఇలా చెప్తాను వినండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడెవడు? దేవుని కుమారుడు నమ్మువాడు లోకాన్ని జయించాలి. యేసు ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయాడని నమ్మాం. సాతాను గాడి వారి అనుచరులు కానీ యేసును ఆపలేకపోయినాయి. అది నమ్మినటువంటి వాడు సాతానును జయించువాడు. యేసు ప్రభువు శరీరంతోనే ప్రధాన యాజకుడుగా అక్కడ ఉండి విజ్ఞాపన చేస్తున్నాడని నమ్మిన వాడు శరీరమును జయించేవాడు. లోకం, సాతాను, శరీరం, ఈ ముగ్గురే కదా మనకు శత్రువులు. మళ్ళీ చెప్పనా? యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడెవడు? 1 యోహాను పత్రిక 5:4 ఉంటుంది. యేసు ఆకాశ మండలం గుండా వెళ్ళిపోయినాడు. సాతాను గాని వాడు అనుచరులు గాని ఆకాశ మండలమున దురాత్మల సమూహాలు గాని యేసును ఆపలేకపోయినాయి. ఆయన సాతాన్ని మన అనుచరులు జయించినాడు. ఆ జయం మనకిచ్చాడు. ప్రధాన యాజకుడుగా శరీరంతోనే తండ్రి కుడిపార్శ్వం దగ్గరుండి విజ్ఞాపన చేస్తున్నాడు. శరీరంతో ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు కనుక శరీరాన్ని జయించమని ఇది మనకు బోధ చేస్తూ ఉంటే, ఈ ఒప్పుకున్న వాళ్ళు అటు లోకాన్ని, ఇటు సాతాన్ని, ఇటు శరీరాన్ని జయించి జయ జీవితం కలిగి ఉంటారు. వాళ్ళ కొరకుందా విశ్రాంతి? అర్థమవుతుందా? ఎన్ని చెప్పాను ఇప్పటి వరకు మీకు? విన్న వాక్యానికి ఏం కలపాలి? విశ్వాసం కలపండి. విధేయతతో ఎట్లా నడవాలి? ఆసక్తితో నడవాలి. దేవునికి లెక్క అప్పగించాలన్నా భయముతో బ్రతకాలి. ఒప్పుకోలను గట్టిగా చేపట్టాలి. వాళ్ళకంటే గొప్ప విశ్రాంతి. చివరి విషయం చెప్పి ముగిస్తాను. చివరి విషయం 16వ వచనంలో ఉంది చూడండి. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపాసనము యొద్దకు చేరుదాం. కమ్ బోల్డ్లీ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపాసనము దగ్గర ధైర్యంగా రండి. ఆ విశ్రాంతికి వెళ్ళేవారు ఆ ఆదికాండం 2:2లో ఉన్న విశ్రాంతి తలుపులు దేవుడు క్లోజ్ చేయలేదు, మనమే తొలగిపోయినాం. ఆదామవ్వల్లో ఆ విశ్రాంతి నుంచి మనమే బయటికి నెట్టివేయబడ్డాం. ఆ తలుపులు ఇంకా ముయ్యలేదు.
ఆ తలుపులు తీసే ఉంచాడు. మన కొరకు నిలిపి ఉంచాడు ఆ విశ్రాంతిని. అక్కడ రమ్మని పిలుస్తున్నాడు. ఎలా రావాలంటే విన్న వాక్యానికి విశ్వాసం జోడించు, విధేయత కలిగి ఆసక్తితో నడుచుకో, దేవుని లెక్క అప్పగించాలని భయముతో బ్రతుకు, ఒప్పుకున్న ఒప్పుకోలు గట్టిగా చేపట్టు. ఇప్పుడు దేవుని కృపాసనం దగ్గరకు రా. యేసు ప్రభు ఇంకా ఆ సింహాసనం మీద ఉన్నాడు. ఇంకో సింహాసనం మీద పోతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం మహిమ సింహాసనం మీదకి వెళ్తాడు. అప్పుడు భూమి మీదకి వచ్చేస్తాడు ఆయన. అక్కడి నుంచి మరో సింహాసనం మీద పోతాడు. అది ధవల సింహాసనం, అది తీర్పు తీర్చే సింహాసనం. అక్కడ కనికరము, జాలి, దయ ఏముండవు. నిర్దయుడుగా ఉంటాడు అక్కడ క్రీస్తు. ఇంకా ఆయన సింహాసనం నుంచి వేరొక సింహాసనాన్ని మారక మునిపే ఇంకా కృపాసనం యొద్ద ఉంటున్నప్పుడే, దేవా కనికరము చూపవా, దేవా కృపను చూపవా, దేవా సమయోచితమైన సహాయం చేయవా, ఆ మూడు ఉన్నాయంట. అదే కదా నేను చదివింది. కనికరం పొందినట్లు, కృపను పొందినట్లు, సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యంతో మనం కృపాసనాన్ని సమీపించుదాం. అలా టైం టు టైం ఆ కృపాసనాన్ని సమీపించి కనికరం పొందుతూ, కృపను పొందుతూ, సమయోచితమైన సహాయం పొందుతూ, విశ్వాసంలో ఇవ్వండి మన ఆధ్యాత్మిక జీవితంలో దినదినము ఎదుగుతూ ఆ విశ్రాంతికి ప్రయాణం చేద్దాం. కాగా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ప్రభు దగ్గర రాగానే మనకు విశ్రాంతి వచ్చింది. అనుదినము ప్రభుని వెంబడిస్తుంటే మరో విశ్రాంతి దొరుకుతుంది. మన కొరకు ఆ విశ్రాంతి ఇంకా నిలుపుద్దాం. తలుపులు ప్రభు వేసేలేదు. ఆ విశ్రాంతికి రమ్మని పిలుస్తున్నాడు. కనుక విన్న వాక్యానికి విశ్వాసం జోడించడం నేర్చుకుందాము రండి. మనల్ని వింటారు కానీ విశ్వాసం జోడించరు. విధేయత చూపడం అనేది చేత కావడం లేదు. ఆ? అర్థమవుతుంది చెప్పే మాట. అలాగని దేవునికి లెక్క అప్పగించాలని భయముతో బ్రతకడం రావడం లేదు. ఒప్పుకున్న ఒప్పుకోలు గట్టిగా చేపట్టడం రావడం లేదు. దేవుడు కృపాసింహాసనం మీద తన కుమారుని ఉంచినాడు. కనికరము, కృప పొందినట్లు, ఆ సమయోచిత సహాయం పొందినట్లు ఆయన కృపాసనాన్ని సమీపించడము రావడం లేదు. మన ముందుందే ఈ బల్ల, ఇది కృపాసింహాసనమే. దీని దగ్గరకు వచ్చిన వాళ్ళు ముందున్న వారానికి కనికరం పొందు నిమిత్తం, ముందున్న వారాలకు కృప పొందు నిమిత్తం, ముందున్న వారాల్లో సమయోచితమైన సహాయం పొందు నిమిత్తం ఆయన కృపా సింహాసనం దగ్గర ఉన్నాడు. ఆయన రక్తమాంస సాదృశ్యమైన ఆ రొట్టెలో, ఆ రసములో చేతులు వేస్తూ ఏమంటే లోపలికి తీసుకుంటూ ఆయన మీద ఆధారపడి బ్రతుకుదాం. చిన్న మొక్కే కదా అని పళ్ళ కింద నమిలి, చిన్న చొక్కే కదా అని గొంతుగులో పోసుకొని ప్రసాదం అనుకున్నట్టుగా తీసుకోవద్దు. చిన్న చొక్కే, చిన్న మొక్కే. నువ్వు సరిగా తీసుకోకపోతే చుక్కలు చూపెడతాయి ఒక రోజున. ఏ ముక్కమ్మా? చిన్న ముక్క పళ్ళ కింద పెట్టి నలిపేస్తావా? చిన్న చుక్కని ద్రాక్షారసం గొంతులో పోసేసుకుంటావా? అది చిన్న ముక్కే, అది చిన్న చుక్కే. కానీ యోగ్యంగా దాంట్లో చేతులు వేయకపోతే చాలా ప్రమాదం. కానీ అది కృపాసనం, అది ప్రభు యొక్క కృపాసనం. కనికరం దొరుకుతుంది, ప్రభువా కనికరించవా. కృప దొరుకుతుంది, ప్రభువా కృప చూపవా. సమయోచితమైన సహాయం అందిస్తాడు. ఆ సమయోచితమైన సహాయం తీసుకొని ఆయన రక్త మాంసంలో పాలివారమై ఆయన స్వారూప్యములోకి మనం మారుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెప్పండి మొదటి మాట. కాగా దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. కళ్ళు మూసుకోండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.